ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ట్రిప్కు వెళ్లారు. ఇక్కడ మనల్ని ఒక భారీ ముసలి చంపబోతుంది అని అందులో ఒకతను కనుక్కున్నాడు. ఆ ఆడ బాస్ ను తీసుకొని ఒక గుహలో దాక్కున్నాడు. అతను గుహ ద్వారాన్ని కంచెతో అడ్డుకున్నాడు. అతని స్నేహితులు ఇదంతా చూసి అతడు మూర్ఖుడని నవ్వారు. కానీ ఇది వారి ప్రాణాలను కాపాడే మార్గం అని వారికి తెలీదు. ఇతను ఒక పునర్జన్మ వ్యక్తి. మునుపటి జన్మలో వీరంతా అదే ముసలితో క్రూరంగా వేటాడబడ్డారు. కానీ అతని స్నేహితులందరూ అతన్ని వదిలిపెట్టారు. వాళ్ళ కోసం అతను చాలా కష్టపడి కాపాడాలి అనుకున్నాడు. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అతన్ని వదిలిపెట్టింది. కానీ ఒక్క ఆడ బాస్ మాత్రమే అతన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంది. కానీ చివరికి వారిద్దరూ ముసలి చేత చంపబడ్డారు. అయితే దేవుడు ఆ వ్యక్తిపై జాలి చూపించాడు. అతన్ని మళ్ళీ సృష్టించాడు. ఈసారి కూడా వాళ్ళు అదే బీచ్కు వచ్చారు. కానీ అతనికి తెలుసు ఇక్కడ ఆ విషాదం జరగబోతుంది అని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. అతన్ని ఎవరూ నమ్మలేదు. ఆ సమయంలో మరొక వైపు అతని ఆడ బాస్ కొత్తగా కొన్న జనరేటర్ పాడైపోయినట్లుగా గుర్తించింది. ఆమె దాన్ని చూడడానికని దగ్గరికి వెళ్ళబోతుంది. మునుపటి జన్మలో అతని ఆడ బాస్ జనరేటర్ కు తగిలి పేలుడు సంభవించింది అని అతనికి గుర్తుకు వచ్చింది. అతను ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతన్ని నమ్మలేదు. అతను జోక్ చేస్తున్నాడు అని భావించింది. ఫలితంగా తదుపరి క్షణంలోనే జనరేటర్ పేలింది. అప్పటి నుండి ఆ ఆడ బాస్ అతన్ని నమ్మడం స్టార్ట్ చేసింది. ప్రతిదీ మళ్ళీ పునరావృతం అవుతుంది అని ఆమె తెలుసుకుంది. ఈ రాత్రి 9 గంటలకు ముసలి మనపై దాడి చేయబోతుంది. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. కానీ ఎవరు అతని మాట వినలేదు. ఇతనికి ఏమీ చేత కాదు, భయం ఎక్కువ అని అందరూ అన్నారు. ఇవి అన్ని చేయగానే ఇక నైట్ అయింది. కానీ అతని స్నేహితులు ఇంకా సంగీత్ పార్టీలో డ్యాన్స్లు వేసుకుంటూ బీచ్లోనే ఉన్నారు. అలా చేయడం వలన ముసలి మన దగ్గరకు తొందరగా వస్తుంది అని అతను చెప్పాడు. అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు.